హాయ్ హలో అనేక నర్సాపూర్ ఫారెస్ట్ లో మా క్లాస్. బట్ నేను చదువులో ఫస్ట్ ఉంటుండే, పనులు కూడా ఫస్ట్ ఉంటుండే. హాయ్ హలో ఫుల్ రైడింగ్ సెటప్ అయితే రెడీ అయిపోయా. అండ్ ఎక్కడికి ఏంటి అనేది రైడ్లో మాట్లాడుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నా రైడ్ వచ్చేసి మా స్కూల్, నేను చదువుకున్న స్కూల్ హెచ్ఎస్ హై స్కూల్ దౌలతాబాద్. ఈరోజు దౌలతాబాద్కి అయితే వెళ్తున్నాం మనం. అండ్ దౌలతాబాద్కి వెళ్ళే రూట్లో నాకు నర్సాపూర్ ఫారెస్ట్ అనేది వస్తుంది మధ్యలో. సో నర్సాపూర్ ఫారెస్ట్లో చాలా బాగుంటుంది, చెట్లు, మంచి రోడ్డు, 2 లైన్ రోడ్డు ఉంటుంది అంతే. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయింది. ఎంత తొందరగా వీడైతే అంత తొందరగా ట్రాఫిక్ని అయితే దాటి వెళ్ళాలి. సిటీ దాటేస్తే చాలా ఫ్రీగా ఉంటుంది. ట్రాఫిక్ కూడా చాలా ఉంది ప్రజెంట్ అయితే. వీలైనంత త్వరగా ట్రాఫిక్ దాటి వెళ్ళడం బెస్ట్. This is the end. బైక్లో ఫ్యూల్ అయితే లేదు, మొత్తం ఫ్యూల్ ఫిల్ చేసుకొని అండ్ ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకుందాం. త్వరగా సిటీ అయితే దాటి వెళ్ళాలి. సిటీ క్రాస్ చేసి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు సిటీ బయటికి అయితే వచ్చేసాం. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ నో ట్రాఫిక్, ఓన్లీ క్లియర్ రోడ్స్. ఇక్కడ నుంచి నర్సాపూర్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ 2 లైన్ రోడ్ ఓన్లీ. చాలా పీస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మంకీస్ ఉంటాయని నేను బనానాస్ కూడా తీసుకున్నా. ఇక్కడ బనానాస్ వేద్దామని చూస్తున్నారా మంకీస్, వాడిని బనానాస్ అయితే తీసుకొచ్చాను. బనానాస్ వేద్దాం వీటికి, మంకీస్కి.
ఇక మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. రెండు రెండు తీసుకోకూడదు, ఒక్కొక్కటి తీసుకోండి, ఓకేనా? తీసుకో. బాయ్ బాయ్. ఓవర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. క్లియర్ అయిపోయినాయి మొత్తం బనానాస్. తినేసింది మీ ఫ్రెండ్. నేను బనానాస్ అయితే వేసేస్తాం. అసలు ఫుడ్ దొరకదు వీటికి, అసలు మొత్తం ఫారెస్ట్ చాలా మొత్తం బయట రోడ్డు మీద. అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా రోడ్ల మీద చనిపోయి చూసిన మంకీస్ని. ఇంకేం తీసుకోవాలి. పీస్ఫుల్ ఉంది అసలు. రోడ్ మొత్తం క్లియర్గా ఉంది చూడండి. నర్సాపూర్లో ఒక పార్క్లో పెట్టారు, అందరు తెలుసు అని కూడా. నెక్స్ట్ టైం నెక్స్ట్ బ్లాక్లో తీసుకొస్తాను, మీకు అది చూపిస్తాను. ఒక పార్క్ ఉంది మన నర్సాపూర్లో. రీసెంట్గా మన గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసింది అక్కడ మొత్తం. మంచి రూమ్స్ స్టే చేయడానికి, నైట్ టైంలో స్టే చేయడానికి రూమ్స్ కూడా పెట్టింది. నేను చాలా రీల్స్తో చూశాను. నెక్స్ట్ టైం అక్కడ కూడా వెళ్దాం. అండ్ మా స్కూల్ ఎలా ఉంటుంది, మంచి మెమోరీస్. ఆ స్కూల్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఫైనల్గా మన స్కూల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం మనం. ఇదే మా స్కూల్, చాలా బాగుంది కాదు? అదిగో అక్కడే మా క్లాస్. అండ్ మీరు ఎక్కడ చదువుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఎప్పుడో స్కూల్ నుంచి అయితే రిటర్న్ అయిపోయినాం. మంచి మెమోరీస్ అసలు స్కూల్ మొత్తం. ఇక్కడికి వెళ్ళి క్లాసులు, ఆ రూమ్స్ అన్నీ చూస్తుంటే చాలా చేంజ్ అయిపోయింది మా స్కూల్ మొత్తం. అవన్నీ చూస్తుంటే మెమోరీస్ చిన్నప్పటివన్నీ గుర్తొస్తున్నాయి. అండ్ నేను క్లాస్లో ఎట్లుంటుండే అంటే, చదువు కోసం స్టడీ కోసం అయితే ముందుకు ఫస్ట్ బెంచ్లో ఉంటుండే, ఫన్ కోసం వెనకాల లాస్ట్ బెంచ్లో ఉంటుండే. అటు ఫస్ట్ బెంచ్ అని చెప్పలేను, ఇటు లాస్ట్ బెంచ్ అని చెప్పలేను. అండ్ లాస్ట్ బెంచ్లో ఉన్న ఫన్ ఎక్కడ దొరకదు. దాని తర్వాత చదువు దగ్గర వచ్చేటలకు మొత్తం నేను అట్లా ఉండకపోతుండే. కానీ బట్ నేను చదువులో ఫస్ట్ ఉంటుండే, ఫన్లో కూడా ఫస్ట్ ఉంటుండే. చాలా బాగా అనిపించేది, మంచి లైఫ్. అండ్ మీరు చదువుకున్నప్పుడు మీరు కూడా ఎంతమంది బ్యాక్ బెంచర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఫన్తో పాటు చదువుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఫన్ అంటే లాస్ట్ బెంచే, మరి లాస్ట్ బెంచ్ నేను తక్కువ అంచనా వేయలేము. వాళ్ళు కూడా చదువుతారు, కానీ మనకు బయటికి కనబడరు. యాక్చువల్గా మా దాంట్లో లాస్ట్ బెంచ్ ఉండేది ఒక అతను ఉంటుండే లాస్ట్ బెంచ్లో. తను లాస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్లో ఉన్నాడు, అంత చదువుతాడు అని ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఫైనల్ ఎగ్జామ్స్లో 9.6 కొట్టేషన్ 10th. ఇంత మిగతా అందరూ తక్కువ అతనికంటే. అండ్ మన కెమెరాలో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఛార్జింగ్ అయితే లేదు, ఛార్జింగ్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేద్దాం. యూ నెక్స్ట్ వ్లాగ్. అండ్
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. Bye bye, see you next vlog. Bye bye.